హలో అండి, ఈ రోజైతే మా ఇంట్లో ఎగ్గు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈ రోజైతే నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో ఉన్నాను. ఈ రోజు కూరగాయలు తీసుకుందామని మార్కెట్కి అయితే వెళ్ళాను. మార్కెట్లో కూరగాయలు చూశాము. రోజు కూరగాయలు ఏం తింటాములే అని అనుకొని చికెన్ తీసుకెళ్దామని అనుకున్నాము. చికెన్ కూడా వేస్ట్లే అనుకొని ఇలా నాలుగు ఎగ్స్ అయితే తీసుకురావడం జరిగింది. 4 ఎగ్స్ అయితే తీసుకురావడం జరిగింది. 4 ఎగ్స్ తీసుకొచ్చిన తర్వాత దానిలోకి కావలసిన ఐటమ్స్ అయితే కట్ చేయడం జరిగింది. కట్ చేసిన తర్వాత ఇలా ఎగ్స్ అయితే నూనెలో ఫ్రై చేయడం జరిగింది. ఫ్రై చేసిన తర్వాత ఇలా ఆనియన్స్ కూడా నూనెలో ఫ్రై చేసుకోవడం జరుగుతుంది. ఇలా కావలసిన ఎగ్ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేయడం జరిగింది. ముందైతే మనము టమాటా ఉల్లిపాయలు ఉడికించుకోవడం జరిగింది. ఇలా ఛత్తీస్గఢ్ స్టైల్లో ఈ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ముందైతే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ తెలుగు అబ్బాయికి సపోర్ట్ చేస్తారని నా ఛానల్ ని సపోర్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయితే మనము తొందరగా ప్రిపేర్ చేసుకుని తినేయాలి. చాలా ఆకలిగా ఉంది. ఈ రోజు మార్కెట్ లో కొంచెం పని ఉండడం వల్ల కొంచెం కూరగాయలు తీసుకురావడం లేట్ అయింది. అందువల్ల ఈ రోజు కర్రీ ప్రిపేర్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. ఈ రోజు అయితే తొందరగా కర్రీ ప్రిపేర్ చేసుకుని ఆకలి అవుతుంది కాబట్టి తొందరగా తినేయాలని ఎగ్ కర్రీ అయితే తొందరగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూరగాయలు వద్దనుకొని ఎగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎగ్ రేటు కూడా చాలా పెరిగిందండి. ఒక ఎగ్ కూడా 5 రూపీస్ పడుతుంది. ఇప్పుడైతే ఎగ్ కర్రీ కూడా అయిపోయినట్టే చివరిలోకి వచ్చేసింది. కొత్తిమీర కూడా వేసేసి చివరికైతే ఎగ్ కర్రీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.